నవమాసాలు మోసి కనిపించిన కుమారుడు గుండెపోటుతో చనిపోవడంతో ఆ తల్లి హృదయం తట్టుకోలేకపోయింది. ఆసుపత్రిలో అతన్ని విగత జీవిగా చూడగానే ఆమె గుండె కూడా ఆగిపోయింది. ఈ ఘటన మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలంలో కూచన్పల్లిలో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కూచన్పల్లికి చెందిన లక్ష్మి భర్త కొన్నేళ్ల క్రితం చనిపోవడంతో ఉన్న ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. ఆమె ఏకైక కుమారుడు నరసింహగౌడ్ ఆటో నడిపేవారు. ఆయనకు భార్య లత, కూతురు, కొడుకు ఉన్నారు. శనివారం తెల్లవారుజామున ఛాతీలో నొప్పిగా ఉందంటూ అలాగే పడుకున్నారు. కాసేపటికి ఆయన భార్య తట్టి చూడగా చలనం లేకపోవడంతో వెంటనే మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి గుండెపోటుతో మృతి చెందినట్టు నిర్ధారించారు. ఆ సమయంలో బయటికి వెళ్ళిన లక్ష్మి విషయం తెలిసి వెంటనే ఆసుపత్రికి వెళ్ళింది. కుమారుడి మృతదేహాన్ని బయటికి తీసుకురావడం చూసి బోరున విలపిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అక్కడే ఉన్న వైద్యులు పరీక్షించి చూడగా ఆమె కూడా గుండెపోటుతో చనిపోయినట్టు తేలింది. తల్లి కొడుకులు ఒకేసారి చనిపోవడం అందరి హృదయాలను ద్రవించి వేసింది. తల్లి ప్రేమ అంటే అది.